నిందలు వేయడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఒక విషం కక్కుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయనీకి లేదు. అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలన్న పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిన్న మొన్న కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. చావు నోట్లో తలకాయ పెట్టి 36 జాతీయ పార్టీలను నొప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు, తెలంగాణను భారతదేశ చిత్రపటంలో నిలిపిన ఉద్యమ శిల్పి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ విధాత కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశానికే పాఠాలు నేర్పిన విజనరీ నేత కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి మహానేతను విచారణల పేరుతో వేధించే దుస్సాహానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డికి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఉసురు తగులుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అసలు కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీములు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా. కానీ అదే ఈ రేవంత్ రెడ్డి యొక్క ట్రిపుల్ ఆర్ అంటే రాహుల్ గాంధీ కలెక్షన్స్, రేవంత్ రెడ్డి మరియు రంజిత్ రెడ్డి, ఈ ముగ్గురు యొక్క కరప్షన్ కాంబినేషన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్, రేవంత్ రెడ్డిది ట్రిపుల్ ఆర్ స్కామ్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ, మదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటిది మా నాయకులైనటువంటి కేసీఆర్ గారి మీద, అదేవిధంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాతి చెందే విధంగా మరి గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి గొప్ప నిర్మాణాలు చేసి మరి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మీద, కేటీఆర్ మీద నిందలు వేయడం అంటే ఇది చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ స్కీముల గురించి చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం, రాసుకుంటే రామాయణం, వింటే మహాభారతం. అదే ఒకసారి ఇది ఒక ఫోటో చూపిస్తా విలేకరులకు. తెలంగాణలో దానికి ముందు ఒక్క మాట, ఐఎన్సి అంటే ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. గతంలో వాళ్ళకి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది ఒక ఫోటో తీసుకోవాలి. ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్, ఏ ఫర్ అదానీ, బి ఫర్ బోఫర్స్, సి ఫర్ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇది ఐఎన్సిసి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కరప్షన్ సెంటర్. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇన్ని కథలున్న కాంగ్రెస్ పార్టీ ఇది ఐఎన్సిసి. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి ఖచ్చితంగా మిత్రులందరూ ఉన్నారు, ఒకసారి యూపీఎల్ ఇది పెద్దగా ఉంది చాలా కథ, ఒక్కసారి ఇట్లా పట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు A to Z స్కామ్స్, A to Zల మీద, మంత్రుల మీద, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా A to Z స్కామ్స్ ఇప్పుడు మీకు చెప్తా మీడియా మిత్రులకు. దొంగ అంటూ అరిచినట్టుగా రేవంత్ రెడ్డి ఇన్ని స్కాములు చేస్తున్న మీ పార్టీని వదిలేసి రాసుకున్నారా సార్? చదువుతారు, వచ్చిందా ఫోటో? ఇక కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు, అబద్ధాలతో కంటిన 3 రంగుల టవర్. అందుకోసమే ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని స్కాములు, అటు ఐఎన్సిసిలో స్కాములు, ఇటు ఏఐసిసిలో, పీసీసీలో స్కాములు ఉన్నాయి. కాబట్టి పీసీసీ అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ కాబట్టి మరి వాళ్ళ యొక్క జెండాను కూడా మార్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జెండాను 3 రంగుల జెండా సేమ్ ఉన్నది కొద్దిగా, కాబట్టి ఆ కలర్ మార్చుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఈ స్కామ్ల గురించి చెప్పాలంటే కొద్దిగా మీడియా మిత్రులకు వివరంగా చెప్తాం. చాలా రాసుకొని వచ్చినాం. లేని స్కామ్లు అపనిందలేస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఖ్యాతి హైదరాబాద్ నగరానికి తెచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని కూడా
అపనిందలు వేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి వారి యొక్క స్కాములన్నీ వివరంగా చెప్తాం, ఒక 2 నిమిషాలు ఓపికగా వినాలి. ఏ ఫర్ కాంగ్రెస్ చరిత్ర అంతే, ఏ ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు, బి ఫర్ బస్సుల స్కాము 4000 బస్సులు కొన్నారు, సి అంటే కరప్షన్ కమిషన్లు కలెక్షన్లు, మక్కలు మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. మెల్లగా దీనికి ఒకటే రోజు మనం 26 స్కాముల గురించి చెప్పలేం కాబట్టి మెల్లగా చెప్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈరోజు ఒక స్కామ్ మీద ఒక 10,000 కోట్ల స్కామ్ గురించి చెప్తాము. దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, ఎఫ్ ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, డి ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జర్ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు, సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు ఫయూమ్ ఆయన ఏడా ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు స్కామ్లు, అది వరుస పెట్టుంటాయి, ఎపిసోడ్ 1, 2, 3 అవన్నీ వస్తాయి దాని వెనుక. జీ అంటే గ్రెయిన్ స్కామ్, హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్, ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా, అది హైడ్రా స్కామ్. హైడ్రా ఎందుకు వచ్చింది, ఏడగుల కొడుతురు ఏలగూడ కొడుతురు, స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ వేయాల్సిన అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్, హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్, హెచ్ అంటే. ఐ అంటే ఇందిరమ్మ